వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ ఓ మాయన మధ్య. ప్రజాస్వామ్యంలో అహంకారం నియంత్రితూ పోకడలు చెల్లవన్న సీఎం చంద్రబాబు. ఏపీని 2047 నాటికి దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. విద్యార్థులు దేశ భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వాములు కావాలన్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. గుర్తింపు లేకుండా నడుపుతున్న కళాశాలను వెంటనే సీజ్ చేయాలి. ఎం సాయి కుమార్, ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్నా. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కండి, మీరు అభివృద్ధి చెందండి. ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భారత ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ ఓ మాయని మధ్య అని, ప్రజాస్వామ్యంలో అహంకారం నియంత్రిత పోకడలు చెల్లవని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే రాజ్యాంగ మూలాలను ఎవరూ విస్మరించకూడదని అన్నారు. భవిష్యత్ తరాలకు మంచి చెడు చెప్పాల్సిన బాధ్యత ప్రజా జీవితంలో ఉన్న నేతలపై ఉందన్నారు. పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే, పాలకులు ఎలా ఉండకూడదో గత 5 ఏళ్ల పాలన ఒక కేస్ స్టడీ అని అన్నారు. కూటమిగా 3 పార్టీలు కలిసి ఏడాదిలో సుపరిపాలనలో తొలి అడుగు వేశామన్న ముఖ్యమంత్రి తనను అభిమానించే తెలుగు ప్రజానీకం కోసం అహర్నిశలు పాటుపడతానని చెప్పారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన సంవిధాన హత్యా దివాస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ 1975 జూన్ 25న ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని పరిహారం చేస్తూ ఎమర్జెన్సీ విధించారు. దేశానికి చీకటి రోజు. భారతదేశ రాజ్యాంగం ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసిన రోజు. 21 నెలలు దేశమంతటా అత్యవసర పరిస్థితి విధించింది. ఇది తప్పు అని చెబితే చాలు తీసుకెళ్లి జైల్లో పెట్టారు. సామాన్యులను హింసించారు. నియంతృత్వ ధోరణితో ముందుకెళ్లారు. న్యాయ వ్యవస్థలను కబళించారు. ఎన్నో అరాచకాలు చేశారు. 1975 జూన్ 12న ఎన్నిక చెల్లదని అలహాబాద్ కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై సుప్రీంకోర్టు ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగించవచ్చని, ప్రజల వద్దకు వెళ్లి మరోసారి ప్రధాని కావచ్చని చెప్పినా నాటి పాలకులు వినలేదు. అహంభావం, నాకు తిరుగులేదనే భావన రావడంతో ఎమర్జెన్సీ ప్రకటించారు. పత్రికలను మూసేశారు. జయప్రకాష్ నారాయణ, వాజ్పేయి, అద్వానీ, జార్జ్ ఫెర్నాండెస్ వంటి వారితో పాటు మన రాష్ట్రానికి చెందిన ఎందరినో జైళ్లలో పెట్టారు. బలవంతంగా కుటుంబ నియంత్రణ చేశారు. 1984 ఆగస్టులో ఎన్టీఆర్ గుండా ఆపరేషన్ నిమిత్తం అమెరికా వెళ్లగా మెజారిటీ ఎమ్మెల్యేలున్న ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. ఎన్టీఆర్ సహా ప్రజాస్వామ్యవాదులంతా నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడారు. 30వ రోజునే ఇందిరాగాంధీ మెడలు వంచి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నో విజయాలు సాధించింది. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న ఏకైక దేశం భారతదేశం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఈ వెలుగులు ఒకసారి చూసిన తర్వాత ఏదైతే ఎమర్జెన్సీ రోజు ఒక చీకటి. ఇప్పుడే సమరం గారు చెప్పారు. వారు చెప్పినప్పుడు వారి అనుభవాలతో ఏం జరిగాయో కొన్ని విషయాలు చెప్పారు. అదే మరి నారాయణరావు గారు కూడా కొన్ని విషయాలు మనకు చెప్పారు. ఇక్కడుండే నాయకులు కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది. అయితే ఒక్కొక్కసారి మనం చెడును మరిచిపోయి మంచిని మళ్లీ గుర్తుపెట్టుకునే పరిస్థితి లేకపోతే అలాంటి పరిస్థితులు మళ్ళా పునరావృతం పరిస్థితి వస్తుంది. దాని పట్ల ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గతం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మంచి రోజులనే కాదు, చీకటి రోజులు కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే ఏది మంచి ఏది చెడు అనేదానికి మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఉండే మాలాంటి వాళ్ళు, ప్రజా జీవితంలో ఉన్న ఎలాంటి మేమందరం కూడా ఒక బాధ్యతతో ఉండి భావితరాలకు మంచిని అందించవలసిన బాధ్యత మా అందరిపైన ఉంది. ఈరోజు మనందరం మాట్లాడుకున్నట్టు
1975 జూన్ 25 ప్రపంచంలోనే పెద్ద అతి గొప్పదైన భారత ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ ఎమర్జెన్సీ విధించిన రోజు. భారతదేశంలో అతి పెద్ద చీకటి రోజు. భారత రాజ్యాంగాన్ని, భారత హక్కుల్ని, ప్రజల హక్కుల్ని కాలరాసిన రోజు. ఇప్పుడే సమరం గారు చెప్పినట్టు దీనికోసం మేము పోరాడామని అనునిత్యం ఆలోచించి గోరా గారు చనిపోయే పరిస్థితి. గంజాయి కేసులలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 15 లక్షల రూపాయల విలువైన 200 కేజీల గంజాయి తరలించడానికి ఉపయోగించిన షిఫ్ట్ డిజైర్ కార్, గూడ్స్ మినీ వాహనం స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా ఆదేశాల మేరకు పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలుపై ఉక్కుపాదం మోపామని ఆయన వివరించారు. నిందితులు విశాఖ, తమిళనాడు నుండి వలస వచ్చి జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం గంజాయి అమ్మకాలు చేస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ గంజాయి కేసుకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు. సిటీ టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్, పోలీస్, ఈగల్ బృందాలు గతంలో పలు అక్రమ మాదక ద్రవ్యాల కేసులలో అరెస్టు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న వారిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈగల్ టీమ్స్, లా అండ్ ఆర్డర్, పోలీసు వచ్చిన పక్కా సమాచారం మేరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని గీతానగర్ కట్ట ఏరియాలో కృష్ణలంక సబ్ ఇన్స్పెక్టర్ భానుప్రసాద్ తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీ చేస్తున్న సమయంలో షిఫ్ట్ డిజైర్ కారు ఆపి వాహనాన్ని తనిఖీ చేయగా అందులో గంజాయి కలిగిన బ్యాగ్లను గుర్తించి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అదే దారిలో వస్తున్న టాటా గూడ్స్ డ్రైవర్ పోలీసు వారి తనిఖీలలో గమనించి వాహనం ఆపి దిగి పారిపోవడానికి ప్రయత్నించగా వారిని అరెస్ట్ చేశారన్నారు. వారి నుండి సుమారు 15 లక్షల రూపాయల విలువైన 200 కేజీల గంజాయిని 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సిపి వివరించారు. నిందితులు విశాఖపట్నం జిల్లా తగరపు వలస, భీమునిపట్నం ఏరియాకు చెందిన అండి నాగరాజు, తమిళనాడు రాష్ట్రం ఉత్తమ పాలయాన్, కక్కి సింఘయన్ పట్టి గ్రామానికి చెందిన అనబలగన సెంట్రసుగా గుర్తించామన్నారు. నిందితులు విశాఖ, తమిళనాడు నుండి వలస వచ్చి జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం గంజాయి అమ్మకాలు చేస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. విశాఖపట్నం ఏజెన్సీ నుంచి తమిళనాడుకి తీసుకొని పోతున్న క్రమంలో మనము ఒక ఇంటర్సెప్ట్ చేసి అంటి నాగరాజు అనే వ్యక్తిని, అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం ఉత్తమ పలయాన్, కక్కి సింగయన్ పట్టి గ్రామానికి చెందిన అనబలగన్ సిన్రసు అనే అతని ఇద్దరిని కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ నాగరాజు అనే అతను తమిళనాడులో మధురై గ్రామానికి చెందిన వ్యక్తి, కానీ బతుకు తెరువు కోసం తగరపోవాల్సి వచ్చి జీవిస్తున్నాడు. ఇతను చిన్నతనంలో మధురైలో ఉన్నాడు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఏజెన్సీ గ్రామాల్లో ఎక్కువగా గంజాయి సాగు జరుగుతుందని తెలుసుకొని అక్కడి నుంచి ఈ గంజాయి కొనుక్కోవడం, చెన్నైలో ఎక్కువ రేటుకి అమ్మడం, వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం, ఇది పనిగా పెట్టుకొని తమిళనాడులో ఉంటున్న సమయంలో అనబలగన్ సిన్రసు అనే అతనికి కూడా ఈ విషయం చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు కూడా మామూలుగా గంజాయి తరలించే ముందు గూడ్స్ వాహనంలో కొంత భాగానికి అరలుగా తయారు చేయించి అందులో గంజాయి బ్యాగులు పెట్టి పైన ఖాళీ ఐస్ బాక్స్ని పెట్టి తరలించేవాళ్ళు. అలాగా చేస్తున్న క్రమంలో పోలీస్ శాఖ, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఈరోజు గీతానగర్ కట్ట సమీపంలో మన కృష్ణలంక సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ భానుప్రసాద్ గారు వారి సిబ్బంది కలిసి ఈరోజు 100 కేజీస్ గంజా ఒక గూడ్స్ వాహనంలో ఉంది, అదేవిధంగా 100 కేజీస్ గంజా ఒక కారులో ఉంది. ఈ రెండింటిని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ గత కొంతకాలంగా దీని మీద గంజా మీద ఉక్కుపాదం మోపుతా ఉంది. ఈ సంవత్సరం ఇంతవరకు కూడా 57 కేసెస్ మనం రిజిస్టర్ చేయడం జరిగింది. 989 కేజీల గంజా పట్టుకోవడం జరిగింది. 31 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 142 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా
ఏపీని 2047 నాటికి దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలపాలన్నది ప్రభుత్వ లక్ష్యమని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. విద్యార్థులు దేశ భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో 6, 7, 8వ స్నాతకోత్సవానికి గవర్నర్ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అన్ని సమస్యలకు విద్య పరిష్కారం చూపుతుందన్నారు. ప్రపంచాన్ని మార్చగల సామర్థ్యం, సత్తా మీకు ఉన్నాయని, ఇక్కడ నుండే విద్యార్థులు కొత్త జీవితాన్ని ప్రారంభించాలని పేర్కొన్నారు. కేవలం గ్రాడ్యుయేషన్తో నేర్చుకోవడం ఆగిపోకూడదు, అది జీవితాంతం కొనసాగాలని ఉద్బోధించారు. మీరు ఉపగ్రహాలను నిర్మించాలని, సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయాలని, హరిత భవనాలను రూపొందించాలని, సాఫ్ట్వేర్ను ప్రారంభించాలని, గ్రామీణ భారతదేశాన్ని శక్తివంతం చేయాలని కలలు కని ఉండొచ్చు. ఈ డిజిటల్ యుగంలో జ్ఞానానికి మించిన సంపద లేదు. మీరు మీ కెరీర్లో ఎదుగుతున్నప్పుడు ఎప్పుడూ విలువలను కోల్పోకండి. వాతావరణ మార్పు, ఆరోగ్య సంరక్షణ, సాంకేతిక నిపుణులుగా మాత్రమే కాకుండా దేశ అభివృద్ధిలో పట్టుగొమ్మలుగా నిలవాలని కోరుతున్న విద్యార్థులు దేశ భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పలు కోర్సులో బంగారు పతకాలు సాధించిన విద్యార్థులకు వాటిని ప్రదానం చేసి అభినందనలు తెలిపారు. Today's chief guest Shri Nara Lokesh Garu, Minister of IT and Human Resources, Shri Mandava Prabhakar Rao, Chairman and Managing Director Nuzvidu Seeds, Chief Guest cum Orator and Recipient of Honoris Causa for 6th Convocation, Professor M.N.B. Ravikumar, Distinguished University Research Professor, Assistant Vice President of Interdisciplinary Research, Founding Director, the Center for Convergent Bioscience and Medicine, Interim Chair, Department of Translational Science and Medicine, the University of Albana, USA, recipient of Honoris Causa for 7th Convocation, Shri Anil Kumar Chalamaleshetty, Founder and CEO, Grenco Group, Founder and Chairman, AM Green and ACE Urban Hyderabad, recipient of Honoris Causa for 8th Convocation, Professor Kuna Ramji, Vice Chancellor, members of Executive Council, Rector, Registrar, Deans, Principals of constituent and affiliated colleges, faculty and staff, donors of endowment gold medals, my dear students, recipients of degrees and gold medals and their proud parents, distinguished guests, members of the media, ladies and gentlemen, Andiriki Namaskaram. ఈ రోజు కృష్ణ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ స్నాతకోత్సవంలో డిగ్రీ పట్టాలు అందకున్న విద్యార్థులు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఐటీ సేవల రంగంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న విస్తృత అవకాశాలను వినియోగించుకునేలా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాస్కాం ప్రతినిధులను ఆహ్వానించారు. ఐటీ సేవల రంగంలో రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వాములు కావాలని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన నాస్కాం ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. బీఎఫ్ఎస్ఐ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు నూతన సాంకేతికతను అందించేందుకు నాస్కాం ప్రతినిధులు ఆసక్తి చూపించారు. రాష్ట్రంలో ప్రజలకు సాంకేతిక ఆధారిత సేవలు అందించేలా కృషి చేస్తున్నామని, ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్గా డేటా లేక్ రూపొందించామని, దీని ఆధారంగా సేవలు విస్తృతం చేయాలని భావిస్తున్నట్టు నాస్కాం ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. ఆధార్ సంబంధిత ఫిర్యాదులు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్, 5th స్ట్రీమ్ అల్యూమినియం రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టు తదితర ప్రగతి అంశాలపై బుధవారం ఢిల్లీ నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్ కార్యదర్శి డాక్టర్ టీవీ సోమనాథన్తో కలిసి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ వివిధ ప్రగతి ప్రాజెక్టులు, పథకాలను సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం ఆయా రాష్ట్రాల సీఎస్లతో పలు ప్రాజెక్టులు, పథకాల ప్రగతిని సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, టీఆర్&బి ముఖ్య కాంతిలాల్ దండే, ఈఎఫ్ఎస్టీ ప్రత్యేక కార్యదర్శి ఎస్ శ్రీ సర్వానందన్ తదితర అధికారులు పాల్గొన్నారు.
ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు అక్రమంగా పాఠ్య పుస్తకాలు అమ్మడం మరియు ఎటువంటి గుర్తింపు లేకుండా కళాశాలలు నడుపుతున్న వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఉమ్మడి కృష్ణా జిల్లా సమితి ఆధ్వర్యంలో ఉదయం 10:30 స్థానిక కానూరులోని టైమ్స్ హాస్పిటల్ పక్కన ఉన్న ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వారి డిమాండ్తో కూడిన వినతిపత్రాన్ని ఏఓకి సమర్పించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇష్టానుసారంగా ఎటువంటి అనుమతులు పొందకుండా కళాశాలలు నడుపుతూ వారు చెప్పిన ఫీజులు కట్టాల్సిందే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్ర నడిగుడ్డున ఉన్న విజయవాడ నగరంలో వర్షం పడితే పుట్టగొడుగులు ఎట్లా పుట్టుకొస్తాయో అదేవిధంగా ప్రతి సందుకు 10 పాఠశాలలు కళాశాలలు పుట్టుకొస్తున్నాయి. వాటికి ఎటువంటి అనుమతులు లేకపోయినా తరగతులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా విద్యాశాఖ అధికారులు జారీ చేసిన జీవో నంబర్ 1 తుంగలో తొక్కి పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ల పేరుతో వేలకు వేల రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి దోచుకుంటున్నారు. కానీ విద్యాశాఖ అధికారులు ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. విద్యాశాఖ అధికారులు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కళాశాలను తనిఖీలు నిర్వహించాలని విద్యార్థుల పక్షాన ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాము. లేని ఎడల ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ మహిళా నాయకురాలు షణ్ముఖ ప్రియ, ప్రమోద, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కార్తిక్, కృష్ణ జిల్లా కార్యదర్శి సాదిక్ బాబు, నాయకులు క్రాంతి, అభి, సిద్ధు, ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్న దోపిడీని అరికట్టాలి. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల పేరుతో దోపిడీ అరికట్టాలి. అక్రమంగా పాఠ్య పుస్తకాలు కళాశాలలు వెంటనే సీచాలి. అనుమతులు లేకుండా నడుస్తున్న కళాశాలలు వెంటనే సీచాలి. అనుమతులు లేకుండా నడుస్తున్న విజయవాడలో శాంతి భద్రతల దృష్ట్యా కోసూరి సుబ్రహ్మణ్యం అలియాస్ మణిని నగరం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ సుబ్రహ్మణ్యాన్ని కఠినంగా శిక్షించాలని దుర్గా అగ్రహారంలోని ఆయన ఇంటి ముందు ప్రజా సంఘాల నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున నిరసన ధర్నా చేశారు. మణి కాలనీ వ్యాపారులు 81 భవనాలు అతని పేరుతో ఉన్న లాడ్జీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. గత వైకాపా పాలనలో మణి సాగించిన ఆర్థిక అరాచకాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వైకాపాలో చేరిన ఆనాటి ఫోటోల ప్రతులను మహిళలు దహనం చేశారు. బీసీ నాయకుడు మాచర్ల గోపీనాథ్, ఎస్సీసీఎల్ నాయకురాలు మద్దాల రుక్మిణి మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం కాల్మనీ వ్యాపారంపై పెద్ద ఎత్తున బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. నగర బహిష్కరణ వేటు వేసినా పలుకుబడితో బహిష్కరణ నుంచి తప్పించుకున్నాడన్నారు. కాల్మనీ వ్యాపారంతో 100 కోట్ల రూపాయలు సంపాదించాడని, వ్యాపారుల ఆస్తులు కాజేశాడని ఆరోపించారు. రాష్ట్రాల యువతులకు డబ్బు ఎరచూపి లాడ్జ్, అతడి భవనాల్లో వ్యభిచారం చేయిస్తున్నాడని పేర్కొన్నారు. నగరంలో వసతి గృహాల్లో ఉంటున్న వారిని ఈ రొచ్చులోకి లాగుతున్నాడని ధ్వజమెత్తారు. అతన్ని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాచర్ల పావని, ఇణుకుల సాయిబాబు, సుబ్బారావు, బెజ్జం జైపాల్, ఇపిలి రామ్మోహన్, రాము, లక్ష్మణ, దొంగర ఆంజనేయులు, సీతామహాలక్ష్మి, మెవర దుర్గారావు, బెజవాడ తిరుపతి, దాసరి జయరాజు తదితరులు పాల్గొన్నారు. నేను గతంలో నేను కోసూరు మణి గారికి నాకు జాబ్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నారు. అట్లాగా నేను ఇల్లు అలాగ కనుక్కొని అక్కడ ఇక్కడ అందరిని అడిగి నేను వచ్చి అడగగా మమ్మల్ని రోడ్డు మీద పట్టుకొని చండాలంగా తిట్టి, క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ అని చెప్పి క్యాస్ట్తో తిట్టి లంజులు గొంజులు అని చెప్పేసి నాకు జాబ్ ఇప్పిస్తానని చెప్పి నన్ను కూడా మోసం చేశారు. ఇదిగోండి సార్, నేను కంప్లైంట్ పెట్టింది 4 నెంబర్ స్టేషన్లో నేను కంప్లైంట్ పెట్టాను. అది సార్. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు కోసూరు మణి అమాయక యువతులని వాళ్ళకి ఆశ చూపించి వాళ్ళ డబ్బులు ఎరచూపి అంగట్లో సరుకులు కొన్నట్టు కొని లాడ్జుల్లో బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. నిన్న పట్టుబడ్డాడు కోసూరు మణి. అతను ఇదే కాదు, గతంలో ఎన్నో నేరాలు చేశాడు. అతను బ్లేడ్ బ్యాచ్ల్ని, గంజాయి బ్యాచ్ల్ని పెంచి పోషిస్తూ అరాచకాలు సృష్టిస్తూ కాల్మనీలు, ఈ సెక్స్ రాకెట్లు నడుపుతూ జనాల్ని భయభ్రాంతులు చేస్తూ అధిక వడ్డీలు ముక్కుపిండి మరి వసూలు చేసే కోసూరు మణిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతేకాదు అతన్ని ఖచ్చితంగా నగర బహిష్కరణ చేయాల్సిందే. ఇటువంటి అసాంఘిక శక్తుల్ని మనం పెంచి పోషించకూడదు. ఎట్టి పరిస్థితులైనా సరే అతన్ని
నగర బహిష్కరణ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని ఈ సంఘాలను కోరుకుంటున్నాం. చంద్రబాబు మంచి చెప్తాడట, చేసిన మంచి చెప్పుకుంటాడట. ఏడాది కాలంలో ఏ మంచి చేశారు? మంచి కాదు, ముంచారు అని జనం అంటున్నారు. మంచి చేస్తారు అనుకుంటే ముంచారని చెబుతున్నారు. మీరు మంచి గురించి మాట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లే. చంద్రబాబు చేసిన మంచి ఏంటి? ఏడాదిలో 1.50 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయడం మంచినా? ఏడాదిలో 15,000 కోట్లు కరెంటు బిల్లుల భారం వేయడం మంచినా? రైతులకు గిట్టుబాటు కల్పించకపోవడం మంచేనా? ఎక్కడ ఉంది మంచి? అంతా ముంచారు కదా. చంద్రబాబును ప్రశ్నిస్తున్నాం. సూపర్ 6తో సహా ఏ హామీ పూర్తి అమలు చేయలేదు. అలాగే అన్నదాత సుఖీబాబా కింద దాదాపు 30 లక్షల మంది రైతులను ముంచే ప్రయత్నం. తల్లికి వందనం కింద 20 లక్షల మంది బిడ్డలను మోసం చేశారు. గ్యాస్ సిలిండర్ ఇచ్చేది అరకొర. ఉచిత బస్సు పథకం ఊసేలేదు. మహాశక్తి పథకం కింద మహిళలను మోసం చేశారు. P4తో పథకాన్ని లింక్ పెడుతున్నామని మోసం. సూపర్ 6 హామీ ఇచ్చేటప్పుడు P4కి ముడి పెడతామని ఎందుకు చెప్పలేదు? జాబ్ క్యాలెండర్ మోసం. నిరుద్యోగ భృతి మోసం. 20 లక్షల ఉద్యోగాలు మోసం. ఇన్ని మోసాలు చేసి మంచి ఎలా చెప్పుకోవాలి అనుకున్నారు? పెన్షన్దారుల సంఖ్యను తగ్గించారు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా బకాయిలు పెట్టారు. మీది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అన్న వైఎస్ షర్మిలారెడ్డి. ఎగ్జాక్ట్లీ మేము ఫస్ట్ రోజే ఇది అడిగాం. పోలీసుల పాత్ర దీంట్లో చాలా ఉంది. మీరు 100 మందికే పర్మిషన్ ఇస్తే పోలీస్ ఇంటెలిజెన్స్ కు తెలియదా అక్కడ 1000 మంది సేకరణ అవుతున్నారు అని? మీకు పోలీసు వాళ్ళకు ముందు అర్థం కాలేదా? మరి అర్థమైనప్పుడు అక్కడ 1000 మంది జనం ఆల్రెడీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని కానీ లీడర్లను కానీ హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేదు? ముందే ఎందుకు ఆపలేదు? పర్మిషన్ లేనప్పుడు పోతున్నారు అని తెలిసి కూడా పోలీస్ చేతుల్లో అధికారం ఉండి కూడా ఆపలేదు అంటే ఏమనుకోవాలి? ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారి మొదటి సభ కాదు కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయినప్పటి నుంచి ఏ సభ చేసినా ఏ కార్యక్రమం చేసినా బల ప్రదర్శనే. అది కార్యక్రమం ఇంపార్టెన్స్ ఉందో లేదో ఎవరికి తెలియదు కానీ బల ప్రదర్శన జన సమీకరణే దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అజెండా. మరి అలాంటప్పుడు జన సమీకరణ జరుగుతున్నప్పుడు జనాలు అక్కడ గుమ్ముగూడుతున్నారు అన్నప్పుడు మీరు 100 మందికే పోలీసులు పర్మిషన్ ఇస్తే మరి పోలీసులు ఎందుకు ఒప్పుకున్నారు? జనాన్ని సమీకరించడానికి డబ్బు వాడినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను కూడా కొంటున్నాడా? ఇది కామన్ మ్యాన్ క్వశ్చన్. పోలీసులు ఎందుకు ఒప్పుకున్నారు? పోలీసులు దీనికి ఎందుకు అనుమతి ఇచ్చారు? సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య జన సమీకరణ కోసము బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలలో ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిందే లేదు. ప్రజల సమస్యల గురించి మాట్లాడిందే లేదు, కనుక్కుంది లేదు. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు. ఆ మద్యంతోనే ప్రజలను ముంచారు. ఇలా 1 కాదు 2 కాదు అన్ని రకాలుగా ప్రజలకు అన్యాయాలు చేసి అయినా కూడా 5 సంవత్సరాలు ఎప్పుడూ బయటికి రాలేదు. కనీసం ప్రజల దగ్గరికి కాదు కదా, కనీసం వాళ్ళ లీడర్ల దగ్గరికి వాళ్ళ కార్యకర్తల దగ్గరికే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ వెళ్ళలేదు. అసలు వాళ్ళకు కూడా రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే ఎక్కువ ప్రోత్సాహకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో చంద్రబాబు కీలక ఉపన్యాసం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను ఫిక్కీ ప్రతినిధులకు సమావేశానికి హాజరైన వివిధ కంపెనీలకు చెందిన యాజమాన్యాలకు సీఎం వివరించారు. అలాగే ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏ రంగాలపై ఉన్నాయనే విషయాన్ని కూడా పెట్టుబడిదారుల దృష్టికి తీసుకెళ్లారు. పాలసీ మేకర్గా పేదరికం లేని సమాజాన్ని భావితరాలకు అందివ్వడమే తన బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పేదలకు ధనవంతులకు మధ్య అంతరాలను తొలగించాలంటూ చంద్రబాబు భావోద్వేగంగా ప్రసంగించారు. గత 5 ఏళ్ల పాలనలను పెట్టుబడిదారులు మర్చిపోవాలని, ఆ భూతం మళ్లీ రాదని, పెట్టుబడిదారులకు ఎటువంటి భయాలు లేకుండా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చని భరోసానిచ్చారు. పెట్టుబడులు మొదలుకొని రాజకీయాల వరకు, చరిత్ర మొదలుకొని భవిష్యత్ అంచనాల వరకు ఇలా వివిధ అంశాలపై చంద్రబాబు తన అంతరంగాన్ని పారిశ్రామికవేత్తలకు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు చాలా అవకాశాలు ఉన్నాయని ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా పనిచేస్తోంది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలకు పెట్టుబడులు వచ్చేలా పాలసీలు తెస్తున్నాం. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పే కంపెనీ ఎక్కువ ప్రోత్సాహకాలు ఇస్తాం. ఉత్తరాంధ్ర రాయలసీమలో పెట్టుబడులు పెట్టండి. రాయలసీమ ప్రాంతం గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, హైటెక్ ఇండస్ట్రీస్, ఏరోస్పేస్ రంగాలకు అనువుగా ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు గూగుల్ వంటి సంస్థలు రానున్నాయి. అలాగే విశాఖ కేంద్రంగా సీ కేబుల్ వేయనున్నారు.
సింగపూర్ విశాఖకు సీ కేబుల్ వేస్తున్నారు. ఇక ఈ ప్రాంతంలో కెమికల్, ఫార్మా, టూరిజం, స్టీల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి అనువుగా ఉంటుంది. గోదావరి జిల్లాలో ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు అవకాశం ఉంటుంది. అమరావతి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏఐ, క్వాంటమ్ వ్యాలీ, ఇన్నోవేషన్స్ వంటి అంశాలపై ఫోకస్ పెడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు అనువైన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టండి. రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయండి. మీరు అభివృద్ధి చెందండి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రభుత్వానికి సంపద సృష్టి మీ ద్వారా జరుగుతుంది. ఆ సంపదను పేదలకు సంక్షేమ రూపంలో అందిస్తాం. ప్రభుత్వ అధినేతగా పేదరికం లేని సమాజాన్ని భావితరాలకు అందించడం నా ముందున్న ఏకైక లక్ష్యమని చంద్రబాబు అన్నారు. Here I am requesting one thing from you. We are earning money. Compared to others, we are better off. Because of economic reforms, I am using this word P3, public-private partnership. Government will create a policy. Industrialists, you are creating wealth by having partnership model. Either colleges, either technology, power, roads, infrastructure, everything by collecting utility charges, user charges. Now this process, as an economist, I thought trickle-down effect will come. Even poverty will be eradicated. But it is not happening so easily. As a policy maker, I am thinking today, again, it is all of our responsibility now to eradicate poverty, to provide better living standards. If you can go to Europe is having equitable distribution of wealth, more or less. If you go to America, inequitable distribution of wealth. After some time, wealth has no meaning. It is only for name. Such and such a person, what is his wealth, market cap, 100 billion, 1 trillion, it is only on paper. And at the same time, some person on the road, he is unable to get 100 rupees a day or 500 rupees a day. Proper nutritious food or education to meet his health expenditure. This is where I am requesting all of you, give back time has come. That is where Bill Gates, 99% of his wealth is going to give back to the society. Vedanta has announced 75%. Now I am coming, they are all spending on sectoral development. Somebody is spending on environment, somebody on spending on education, orphanage, so many areas. But what I am promoting, public-private people's partnership. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ ఓ మాయన మచ్చ. ప్రజాస్వామ్యంలో అహంకారం, నియంత్రితూ పోకడలు చెల్లవన్న సీఎం చంద్రబాబు. ఏపీని 2047 నాటికి దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. విద్యార్థులు దేశ భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వాములు కావాలన్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. గుర్తింపు లేకుండా నడుపుతున్న కళాశాలను వెంటనే సీజ్ చేయాలి. ఎం సాయి కుమార్, ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్నా. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కండి, మీరు అభివృద్ధి చెందండి. ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.